నేను కావాలనే సంధ్యని ఆ ఇంటికి పంపించాను. కావాలనా? కావాలని పంపించడం ఏంటమ్మా? అవునరా, బతుకమ్మ దగ్గర నుంచి చూస్తున్నాను. సంధ్య వింధ్య గతంలో ఉన్నట్టు లేరు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్టు కనపడుతున్నారు, కానీ వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారేమో అనిపిస్తుందిరా. సంధ్య ఎందుకు నటిస్తుందమ్మా? శ్రీకరం, ఇది నిజమో అబద్ధమో తెలియదురా, కానీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, కలిసి ఉండాలి. మనింట్లో ప్రాబ్లం ఉంటే వింధ్య రాదా? వింధ్య ఇంట్లో ప్రాబ్లం ఉంటే సంధ్య వెళ్ళకూడదా? ఒకప్పుడు వాళ్ళు కలిసుంటే అటు వాణిగారు ఇటు నేను అడ్డుపడేవాళ్ళం. ఇప్పుడు మేమే పంపిస్తున్నాం. నాకు ఏ అభ్యంతరం లేదు. ఇరుగు పొరుగు వాళ్లతో నాకసలు సంబంధం లేదు. నా కోడలు మంచి చేస్తుంది. తనని నాకంటే ఎక్కువగా వాణిగారే చాలా బాగా చూసుకుంటారు. ఆ పసిబిడ్డకు తల్లి అవసరం. అదే బిడ్డ మన దగ్గరుంటే వింధ్య అయితే మన బిడ్డను అలా వదిలేస్తుందా? ఆ బిడ్డ వైపు నుంచి కూడా ఆలోచించండి. శ్రీజ, నువ్వు లేనిపోని అనుమానాలేం పెట్టుకోకు. అంతా మంచిగానే ఉంటుంది. సరే అమ్మా. అమ్మ సంధ్య, ఏంటమ్మా అలా ఉన్నావు? సంధ్య, ఇది నీ ఇల్లే అనుకో. నువ్వు రావడం మాకు చాలా సంతోషం. ఈ పాపకి మాకు నువ్వున్నంతకాలం ఏమీ కాదు. నీకిక్కడ ఏ లోటు ఉండదు. ఏదున్నా ఇది నీ సొంత ఇల్లే అనుకో. నేను మీ అత్తగారినే అనుకో. రాజేష్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. మీరు పదండి. మీరిప్పుడు ఏం అడుగుతారో నాకు తెలుసు. మీకంటే ఎక్కువ నేను భయపడుతున్నాను. నన్ను క్షమించండి సంధ్య గారు. ఏంటి రాజేష్ గారు ఇది? మనమిద్దరం ఎప్పటికీ మాట్లాడుకోమని, ఎదురుపడమని నేను వింధ్యకి మాటిచ్చాను. నేనెక్కడో యాక్సిడెంట్ అయి పడిపోయి ఉన్నప్పుడు మీరు నన్ను సేవ్ చేశారని తెలిసి ఎంత రాద్ధాంతం చేసింది. అలాంటిది ఇప్పుడు మీ ఇంటికే వచ్చాను. అది కూడా వింధ్య ఇంట్లో లేని పరిస్థితుల్లో. నాకు భయం వేస్తోంది. ఖచ్చితంగా వింధ్య అక్కడ మనశ్శాంతిగా అయితే ఉండదు. వింధ్య ఎంత టెన్షన్ పడుతుందో. అయ్యో, నన్ను కట్టేశారే. నా పరిస్థితి ఎలా అయిపోయిందే? మోనికా, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్. ఎవరైతే కలవకూడదు అనుకున్నానో వాళ్ళిద్దరినీ మా అత్తగారి ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది. ఇంకేం జరుగుతుంది? జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. 4 వారాలు నువ్వు ఇక్కడే ఉంటావా? సంధ్య 4 వారాలు అక్కడే ఉంటుంది. నువ్వు మర్చిపో సిస్టర్. ఆ ఇద్దరు ప్రేమ పక్షులకి అసలు ఇంకా హద్దు పద్దు అంటూ ఏదీ ఉండదు. అంటే అంతే అంటావా? వాళ్ళిద్దరూ నా గదిలో ఏదేదో జరిగిపోతుందంటావా? అయ్యో, నా పరిస్థితి ఎలా అయిపోయిందేంటి? రాజేష్ గారు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నేనిక్కడ ఉంటే అక్కడ నా వింధ్య ప్రశాంతంగా ఉండదు. ఇన్నాళ్ళు తనెంత తిట్టినా, నేనెంత బాధపడినా దాని అమాయకత్వాన్ని చూసి లోపల జాలి పడ్డాను. కానీ ఇప్పుడు నా వల్ల నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి వింధ్యకి రాకూడదు. వద్దండి. నేను అదే ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో
మీకంటే ఎక్కువ నాకు టెన్షన్గా ఉంది. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉంది. ఏంటండి ఆ పరిష్కారం? మా అమ్మ బిడ్డకి తోడు కావాలి అంటుంది. కాబట్టి మీరు బిడ్డను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి. సంధ్య గారు, ఎక్కువసేపు ఆలోచించొద్దు. నా మాట విని అమ్మకి ఏదో చెప్పి బిడ్డని తీసుకొని మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి రాజేష్, ఏం చెప్తున్నావు? సంధ్యను వెళ్ళిపోమ్మని చెప్తున్నావేంటి? ఏం జరిగింది? అంటే నేనింత కష్టపడి తన నొప్పించింది, వాళ్ళ అత్తగారు కూడా నాకు గౌరవం ఇచ్చి ఇక్కడికి పంపించింది తిరిగి పంపించడానికా? ఏంటి సంధ్య, మా ఇంట్లో ఉండడం నీకు కష్టంగా ఉందా? అసలు నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవలసినంత సమస్య ఏమొచ్చిందమ్మా? వింధ్య వచ్చేంత వరకు బిడ్డకి తల్లిగా ఉంటానని చెప్పి మాటిచ్చి ఇప్పుడు మాట తప్పుతావా? ఏంటమ్మా ఇది? బిడ్డ లేకపోతే మేమే లేము, అలాంటి బిడ్డని మా నుంచి దూరం చేస్తావా? వింధ్య పరిస్థితుల్లో ఉంటే నువ్వు బిడ్డను వదిలేసి వెళ్ళిపోతే వింధ్య ఏమనుకుంటుంది? నువ్వున్నావన్న ధైర్యంతోనే కదా తను హాస్పిటల్లో ఉంది. నువ్విలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మా, అది కాదమ్మా. నీకు అన్ని విషయాలు తెలియవు. ఏ విషయాలు తెలియవు? సరే, ఎందుకు సంధ్య ఈ ఇంట్లో ఉండకూడదో నాకొక్క రీజన్ చెప్పు. ఏంట్రా రాజేష్, సంధ్యకి ఆమె భర్తకి సమస్య లేదు, సంధ్య అత్తగారికి కూడా సమస్య లేదు. ఈ ఇంటి కోడలు వింధ్యకు లేని సమస్య నీకేంట్రా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేనమ్మగా చెప్తున్నాను, ఈ ఇంటి పెద్దదానిగా చెప్తున్నాను. వింధ్య వచ్చే వరకు సంధ్య ఇక్కడే ఉంటుంది. నా మాట కాదంటే నా మీద ఒట్టే. సంధ్య, నువ్వు లోపలికి పద. చూస్తావేంటి రాజేష్, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. వాణి, వస్తున్నానండి. ఏంటి రాజేష్ గారు, అత్తయ్య గారు ఏంటో ఇలా చేశారు? ఒట్టు పెట్టుకుని మరీ నన్ను ఇక్కడే ఉండమంటున్నారు. నిజం చెప్పలేను, అలా అని ఇక్కడే ఉండలేను. అక్కడ వింధ్య పరిస్థితి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. డాక్టర్, 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 నేను అర్జెంటుగా వెళ్ళాలి డాక్టర్. నా కాలు పోయినా పర్లేదు, మీరు నరికేసినా పర్లేదు, నన్ను మాత్రం వెళ్ళనివ్వండి. అయ్యో సిస్టర్, నేను ఇక్కడే ఉంటే నా కాపురం కొల్లేరైపోతుంది. కొల్లేరునదైనా మూసినదైనా నువ్వెక్కడికి కదలడానికి వీలేదు. నువ్విక్కడే ఉండాలి. డాక్టర్, కావాలంటే మీకు ₹1,00,000 అడ్వాన్స్ గా ఇస్తాను. నన్ను వదిలేయండి ప్లీజ్. నువ్వు 1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా పేషెంట్ని అలా పంపించడం కుదరదు. నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాం. సైలెంట్గా పడుకో. సిస్టర్, అసలు నువ్వేం చేయలేవు. నువ్వు ఇక్కడ నుంచి కదలలేవు, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ని కూడా అడ్డుకోలేవు. ఇప్పుడు నువ్వు లేని ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ రోమియో జూలియట్ లాగా ఈ పాటికి మంచి రొమాంటిక్ మోడ్లో ఉండే ఉంటారు. అంతేనంటావా?
జరగరానివి జరిగిపోయాయంటావా? అయ్యో, నా కాపురాన్ని నిలబెట్టేదెవరు? వద్దు 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 అంటుంటే ఆ సంధ్య వచ్చి నా ఇంట్లో చచ్చిందే. మీకు ఇక్కడ ఏమైనా అవసరం అయితే నాకు చెప్పండి సంధ్య గారు. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు, మా అమ్మ మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ లాక్ చేసినందుకు ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. వింధ్య, నా వల్ల నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. కానీ ఈరోజు నువ్వు హాస్పిటల్లో ఉండి కూడా నా వల్ల ఎంత నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసు. ఎలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. నిజంగా నేను జీవితంలో రాజేష్ గారితో మాట్లాడొద్దు, ఈ ఇంట్లో అడుగు పెట్టద్దు, నా మొహం కూడా చూపించొద్దని నిర్ణయించుకున్నాను. కానీ నువ్వు కాలు జారి కింద పడిపోయావని తెలిసి తప్పక నీ దగ్గరకు వచ్చానే తప్ప ఇలా లాక్ అయిపోతానని అనుకోలేదు. నేను రాజేష్ గారితో మాట్లాడినా నువ్వు అనుమానిస్తున్నావు. నాకు రాజేష్ గారికి మధ్య ఏమీ లేకున్నా మా ఇద్దరి మధ్య తప్పుడు సంబంధం ఉందని నువ్వు పొరపాటు పడుతున్నావు కదా. నీ అనుమానాలకి ఆజ్యం పోస్తూ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. రాకూడని ప్లేస్కి వచ్చాను. వెళ్ళిపోదామంటే అత్తయ్య గారు తన మీద ప్రామిస్ చేసుకున్నారు. అటు వెళ్ళలేక ఇటు ఉండలేక నాకేం చేయాలో అర్థం కావట్లేదే. ఈ ఇంట్లో నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. రేపు నువ్వు నాకు ఎదురుపడి నా భర్తతో నువ్వేం చేసావు అని, నువ్వెలాంటి తప్పుడు మాటలు మాట్లాడతావు అని నాకు భయం వేస్తుంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నీ అనుమానం ఇంకా పెనుభూతంగా మారకుండా ఉండడానికి నేనేం చేయాలి చెప్పు? నేను దూరంగా ఎలా వెళ్ళాలి? నాకు పరిష్కారం అంతు చిక్కట్లేదే. సంధ్య, అమ్మ సంధ్య, ఏం చేస్తున్నావు? ఆలస్యమైంది, పద భోంచేద్దాం. చూడమ్మా, నువ్వు లేకపోతే పాప అమ్మ కోసం ఎంత ఏడ్చేది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను చూస్తూ నువ్వు ఎత్తుకోబట్టి కామ్గా ఉంది. అమ్మ లేని లోటు తెలియకుండా చేస్తున్నావు. 4 వారాలంటే పసిపాప ఎలా ఉంటుంది చెప్పు? నేను ఎంత చేసినా నానమ్మనవుతాను కానీ అమ్మనైతే అవ్వలేను కదా. వింధ్య స్థానం భర్తీ చేసేది నువ్వొక్కదానివేనమ్మా. త్వరగా రా, భోంచేద్దాం. చిట్టి తల్లి, నేను అమ్మతనాన్ని కూడా వద్దనుకుని నా స్నేహం కోసం నేను వింధ్యకిచ్చాను. అయినా వింధ్య నా వ్యక్తిత్వాన్ని ప్రశ్నిస్తుంది. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను తల్లి, నాకే పాపం తెలీదు. వింధ్యకి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు నీ కోసం ఇక్కడికి వచ్చాను కదా,
నా మీద మీ అమ్మకి ఇంకా ద్వేషం పెరుగుతుంది. ఒకప్పుడు మా స్నేహం కోసం నిన్ను వింధ్యకిచ్చాను, కానీ ఇప్పుడు నీ కోసం వచ్చి నా వింధ్యకి దూరం అయిపోతున్నాను. అక్కడ మీ అమ్మ ఎంత మదన పడుతుందో, ఎంత కంగారు పడుతుందో. తన మానసిక పరిస్థితి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. వింధ్య, అర్థం చేసుకోవే. అనవసరంగా నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు ప్లీజ్. భగవంతుడా, నన్ను తీసుకొచ్చి ఇలా కట్టేసావే. పోయి పోయి నా కాలు ఇప్పుడే పోవాలా? విరిగితే విరిగింది, కానీ 4 వారాలు నేను ఇక్కడ లాక్ అవ్వాలా? అక్కడేమో మా ఆయన తన ప్రియురాలనేమో ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయమేమో మా అత్తయ్యకి తెలీదు. వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో ఏంటోనని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. భగవంతుడా, ఇక్కడి నుంచి నేను ఎలా బయటపడాలి? ఈ పిచ్చి మొహంది బాగా టెన్షన్ పడుతుంది. దీన్ని ఒక ఆట ఆడుకుందాం. సిస్టర్, ఇదిగో సిస్టర్, జ్యూస్ తాగుతావా, బ్రెడ్ తింటావా? ఇప్పుడు నేను తినే పరిస్థితిలో ఉన్నానా? నీకంతా తెలిసి కూడా నా పరిస్థితి చూసి వెటకారం చేస్తున్నావా? చచ్చ, అలా కాదు సిస్టర్. ఇక్కడ కూర్చొని జ్యూస్ తాగడమో లేకపోతే ఫ్రూట్స్ తినడమో తప్ప మనం ఇంకేం చేయలేం కదా. అక్కడ మా ఆయన తన ప్రియురాలతో ఇంటికి వెళ్ళాడు. వెళ్ళనివ్వు సిస్టర్. అయినా నువ్వేం చేయగలవు? డాక్టర్ ఏమో 4 వారాల వరకు నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదు అన్నారు. మా అత్తేమో అసలు విషయం తెలుసుకోకుండా నువ్వు ఎవరినైతే కలవకూడదు అనుకుంటున్నావో వాళ్ళిద్దరిని కలపడానికి ఏకంగా ఇంటికే తీసుకెళ్ళింది. ఏ పాపం చూసుకోవడానికి సంధ్య ఒకతే ఉందా? అవసరమైతే నేను లేనా? కానీ సంధ్య మాత్రమే కాదంట. ఆవిడ పాపం చూసుకుంటుందో లేదా బావను చూసుకుంటుందో. ఈవిడ కూడా రా అనగానే ఒప్పుకుంటూ వెళ్ళిపోయింది. కానీ నేను రాను అని అనలేదు, వద్దు అని కూడా అనలేదు. వాళ్ళు రా అని మొహమాటానికి అన్నారే అనుకో. ఈవిడ గారు ముందో వెనక అని కూడా ఆలోచించకుండా వస్తాను అనుకుంటూ వెళ్ళిపోయింది. దేనికోసం? బావ కోసం. నువ్వు ఇన్ని రోజుల నుంచి వాళ్ళిద్దరూ కలవకుండా అడ్డుగా ఉన్నావు. ఇప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య ఏ అడ్డంకులు లేవు కదా. సీక్రెట్గా హోటల్కి వెళ్ళో ఎక్కడికో వెళ్ళో కలవాల్సిన బాధే లేదు. ఏ రెస్టారెంట్కో తిరగాల్సిన పని కూడా లేదు. హాస్పిటల్ అని అబద్ధం చెప్పి బయట కలుసుకోవాల్సిన బాధ కూడా లేదు. అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయాయి. నీ బెడ్రూమ్లో నీ బెడ్ పైన బావా సంధ్య ఇద్దరే ఉంటారు. ఇక వాళ్ళ ఏకాంతానికి అవధులే లేవు. అమ్మో, టైం చాలానే అయిపోయింది. ఈ పాటికి నాకు తెలిసి సంధ్య కొత్త చీర కట్టుకుని అందంగా నీ పడక గదిలోకి వచ్చి ఉంటుంది. బావ చాలా హుషారుగా మంచి పర్ఫ్యూమ్ కూడా కొట్టుకుంటూ ఉంటాడు. సంధ్య నీ బెడ్ పైన పిల్లోస్ బెడ్షీట్స్ అన్నీ సర్దేసి అక్కడున్న నీ ఫోటో చూడనివ్వకుండా పక్క కూడా తిప్పేసి ఉంటుంది. బావ మెల్లిగా అటు ఇటు చూసుకుంటూ లోపలికి కూడా వచ్చేస్తాడు.
ఇప్పుడు సంధ్య హస్కీ వాయిస్తో రాజేష్ గారు ఇంట్లో ఎవ్వరూ చూడలేదు కదా అని అడుగుతుంది. ఎవ్వరూ చూడలేదు సంధ్య. మన ఏకాంతాన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇలాగే బాబు చెప్తాడు. అసలే ఆ ప్రేమ జంట ఇన్ని రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఎంత ఆనందంగా ఉంటారు, ఎంత మైకంలో మత్తులో తేలిపోతూ ఉంటారు. ఏంటండి అలా చూస్తున్నారు? నిజం చెప్పనా, ఈ ఇంట్లో వింధ్య ఉండటం కంటే నువ్వుంటేనే బాగుండేది. నాకు వింధ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు చీర కట్టుకుంటే చాలా బాగుంటావు. నువ్వు మాట్లాడితే ఇంకా బాగుంటావు. నువ్వు నవ్వితే బాగుంటావు. చచ్చా, వింధ్య కూడా బాగానే ఉంటుంది కదా. వింధ్య బాగుంటుంది, కానీ వింధ్య కంటే నువ్వే బాగుంటావు. వింధ్య సెలెక్షన్ కంటే నీ సెలెక్షనే బాగుంటుంది. నేను వింధ్య సంతోషంగా ఉండాలంటే ఒకటే మార్గం. వింధ్యతో, పాపతో నేను ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను.